ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. దాదాపు 110 కంటే పైన క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడికి దిగిన ప్రస్తుత పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ ప్రతిస్పందిస్తే మళ్ళీ దానిపై మా స్పందన చాలా గట్టిగా ఉంటుంది అంటూ కూడా హెచ్చరించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ అంటూ ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఇప్పటివరకున్న హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఫస్ట్. సో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్న ప్రస్తుత పరిస్థితి తెలుస్తోంది. వార్ జోన్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోందా అనేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు గర్జిస్తున్నాయి. సో ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. సో మిగతా అంశాలపై రిపోర్ట్ అందించడానికి మా రిపోర్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. లెట్స్ గో టు ఢిల్లీ ఫస్ట్. వెంకటేష్ చెప్పండి. సో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఇదే ట్రెండింగ్ నడుస్తుంది ప్రస్తుతం. సో వరల్డ్ వార్ 3 వైపు ఆ దిశగా ప్రస్తుతం ఈ యుద్ధం దారి తీస్తుందా అనేది, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధమే అది చాలా తొందరగా అయిపోతుంది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని రష్యా నామరూపాలు లేకుండా చేస్తుంది కొద్ది రోజుల్లోనే అనుకున్నది కూడా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతున్న ప్రస్తుత పరిస్థితిలో ప్రస్తుతం ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది. సో అమెరికా కూడా మేము మద్దతుగా నిలుస్తూ ఉంటుంది. సో యూకే ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ది సూట్. ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత రాత్రి పెద్ద ఎత్తున ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ పైన ఉపయోగించింది. అయితే వీటన్నిటిని కూడా ఐరన్ డోమ్ అనేటువంటి ఒక అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థ ద్వారా ఇజ్రాయెల్ వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసింది. అయినప్పటికీ కొన్ని మిసైల్స్ మాత్రం ఇజ్రాయెల్లోని కొన్ని నగరాలను తాకాయి. దానివల్ల కొంత పాక్షికంగా నష్టం జరిగి కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ను హెచ్చరించారు. సో ఆ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇటు ఇజ్రాయెల్కు అండగా అమెరికా తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇది ఇతర దేశాలకు కూడా విస్తరించేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఒకవేళ ఇతర దేశాలు కూడా 2 కూటములుగా ఏర్పడి కనుక పెద్ద ఎత్తున ఫుల్ స్కేల్ వార్ కనుక వస్తే ఇది 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన మాత్రం ప్రపంచ దేశాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గిటెరస్ మాత్రం వెంటనే ఈ 2 దేశాలు కూడా సీజ్ ఫైర్ ప్రకటించాలి, ఎస్కలేషన్ను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఐక్యరాజ్య సమితి కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు అండగా నిలబడి ఇరాన్కు బుద్ధి చెప్తామని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇరాన్ పైన అతి త్వరలోనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున అకస్మాత్తుగా ఎస్కలేషన్ పెరగడానికి ప్రధానంగా 3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, 2 రోజుల కిందట హిజ్బుల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడులో చంపేసింది. అంతకంటే ఒక 6 నెలల ముందు ఇటు హమాస్కు సంబంధించినటువంటి కీలక నాయకుడు ఇస్మాయిల్ హమేనీని కూడా ఇజ్రాయెల్ చంపేసినటువంటి పరిస్థితి. అలాగే పలువురు ఇరాన్కు సంబంధించినటువంటి సైనిక నాయకులందరినీ కూడా వరుసగా ఇజ్రాయెల్ చంపేస్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఈరోజు గత రాత్రి పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగించింది. సో దాంతో ఇజ్రాయెల్తో ఫుల్ స్కేల్ వార్కు ఇరాన్ రెడీ అయిపోయినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ వెనుక ఏ దేశాలు నిలబడతాయనేది ఒక చర్చ జరుగుతుంది. ఇరాన్కు మద్దతుగా రష్యా రంగంలోకి దిగుతుందా అనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. ఒకవేళ రష్యా ఒకవైపు అమెరికా ఒకవైపు నిలబడితే ఇది ఫుల్ స్కేల్ వార్ వైపు దారి తీసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. దాని ఫలితంగా ప్రపంచ దేశాలపైన ఇప్పటికే మనం చూస్తున్నాం హరి, ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ వల్ల ముడి చమురు ధరలు పెరిగి పెద్ద ఎత్తున అనేక చోట్ల కూడా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తలెత్తినటువంటి ఉద్రిక్తత కనుక సంపూర్ణ యుద్ధానికి దారితీస్తే మాత్రం దాని యొక్క ప్రభావం ప్రపంచ దేశాలన్నిటిపైన పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒపెక్ కంట్రీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ను తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కంట్రీస్ తోటి సంబంధాలు ఉన్నటువంటి అన్ని దేశాలపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ముడి చమురు ధర పెరిగి దాని ఇంపాక్ట్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఇతర ఎకానమీ పైన కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు ఇటు ఇరాన్కు అలాగే ఇజ్రాయెల్కు సమీపంలో ఉన్నటువంటి దేశాలను కూడా తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి హరి.
రైట్. సో దీని ఇంపాక్ట్ అయితే చాలా పెద్దగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. రైట్. రక్షణ రంగ నిపుణులు, రక్షణ రంగ నిపుణులతో తరచూ సన్నిహితంగా ఉండే కన్నగంటి రమేష్ మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితి ఎటువైపు దారి తీస్తుంది అనేది ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము. సో ప్రస్తుత పరిస్థితి ఎటువైపు దారితీస్తుంది, ఇది వరల్డ్ వార్ 3 దిశగా వెళ్తుందా, అయితే ఇండియా స్టాండ్ ఏమై ఉండబోతుంది అనేది కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏం జరుగుతుంది సార్ ఎగ్జాక్ట్గా, దీని ఇంపాక్ట్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇప్పుడే మాట్లాడారు. ఇది స్టాక్ మార్కెట్స్ పై పడుతుంది, అలాగే నిత్యావసర సరుకుల మీద పడుతుంది, అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం తాలూకు ప్రకంపనలు వాటి తాలూకు ఇంపాక్ట్ కూడా మనం చూస్తున్నాం. బట్ దానికంటే ఎంతో పెద్దదిగా ప్రస్తుత యుద్ధాన్ని భావించవచ్చా, ఎటువైపు దారితీస్తుందనే క్వశ్చన్కి ఏదైనా విశ్లేషణ ఉందా? మార్చ్ 2020 నుంచి ఇవాళ వరకు చూసినట్లయితే హరి గారు, న్యాచురల్ డిజాస్టర్ అంటే కరోనా అనేది ఒక న్యాచురల్ డిజాస్టర్ గా భావిస్తే, తర్వాత ఇదన్నీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, తర్వాత చైనా తైవాన్ మధ్య జరుగుతుంది కానీ, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ నుంచి దాని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఒక సీక్వెన్స్ లో కనుక ఒక ప్యాటర్న్ మేము జనరల్ గా రీసెర్చింగ్ లో భాగంగా ఒక ప్యాటర్న్ మేము ఫాలో అవుతా చూసినట్లయితే సార్, ద ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ దీస్ 3 ఇన్సిడెంట్స్, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ హౌతీ రెబల్స్, దట్ ఈస్ నెంబర్ 1 H. ఇజ్రాయెల్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ హమాస్, దట్ ఈస్ నెంబర్ 2 H. నెంబర్ 3 H ఈజ్ ఇజ్రాయెల్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ హెజ్బుల్లా, విచ్ ఈజ్ ఇన్ సదరన్ లెబనాన్, విచ్ ఈజ్ బ్యాక్డ్ బై ఇరాన్. సో ఈ 3 హెచ్లు, హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబల్ అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇదొక యాంగిల్ అయితే, సెకండ్ యాంగిల్ ఎందుకంటే ముఖ్యము ద రూట్ కాజ్ ఈజ్ ఇరాన్. ఇరాన్ క్లియర్ చెప్తుంది ఏమని, నస్రల్లాని చంపినందుకు ప్రతీకారంగా ఇవాళ మేము 180 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉపయోగించాం. ద వెరీ వర్డ్ బ్యాలిస్టిక్ మీన్స్, రోమన్ అండ్ గ్రీక్ పదాలను కనుక మనం పరిశీలించినట్టయితే, బ్యాలిస్టిక్ మీన్స్ గోయింగ్ క్రేజీ. How fatal are they? రమేష్ గారు, how fatal are they? వాళ్ళు ముఖ్యంగా 6,000 మంది, నాకు తెలిసి నేను ఇజ్రాయెల్లో చదువుకోవడం జరిగింది, ఇజ్రాయెల్లో 2 years చదువుకున్నాను కదా, 6,000 నుంచి 10,000 మంది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలా మంది పొట్టకొట్టు కోసం ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. టెల్-అవీవ్, తర్వాత మిగతా రమద్గాన్ ఏరియాస్ లో, సదరన్ ఇజ్రాయెల్లో కూడా బేర్షెబా ఏరియాలో కూడా ఉన్నారు, జెరూసలం ఏరియాలో కూడా ఉన్నారు. ఇండియన్స్ మొత్తం మీద ఇండియన్స్ అయితే కలిపి ఒక 25,000 మంది వరకు ఇజ్రాయెల్లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మన ఇండియన్స్ ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావటమా ఎలా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్, అండ్ ఇరాన్ కనుక ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఇప్పుడు వరకు కోల్డ్ వార్ అన్నట్టు వరకు ఇప్పుడు డైరెక్ట్ గా అది ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్ అయింది కాబట్టి హాట్ వార్ వైపు, ముఖ్యంగా ఇరాన్ చేసే పనులన్నిటికీ రష్యా మద్దతు ఉంటుంది, చైనా మద్దతు ఉంటుంది, తప్పనిసరిగా ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు ఉంటుంది, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ లోనే మనకి క్లిస్టర్ క్లియర్ గా ప్రపంచ దేశాలు రెండుగా విడిపోవటం కనపడింది. అయితే రమేష్ గారు ఇజ్రాయెల్ ఈజ్ హిట్ ఇరానియన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ ఇఫ్ సమ్ కొలాటరల్ డ్యామేజ్ అండ్ కొన్ని ప్రెషియస్ లైవ్స్ ఆర్ లాస్ట్ అనేది కనుక జరిగితే, అమెరికా విల్ కమ్ ఆల్ అవుట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. సో డెఫినెట్ గా ఇది మనం చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశాలు. దీని యొక్క ప్రభావం భారతదేశం మీద, మన భారతదేశం ఇండియా మీద ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అన్ని రకాలుగా అప్లికేషన్స్ మనం కరెక్ట్ గా రీడ్ చేసి, ఇండియా హ్యాస్ టు ఇమ్మీడియట్లీ do its proactive stance, take its proactive stance and bring warring parties. ఇరాన్ ని ఇజ్రాయెల్ ని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన స్టేజ్ లో భారతదేశం ఉంది కాబట్టి ఆ పని చేయాలి. అమెరికా ఆ స్టేజ్ లో లేదు. ఇప్పుడు వేరే యూరోపియన్ కంట్రీ ఏది ఆ స్టేజ్ లో లేదు. ఏది ఇజ్రాయెల్ ని ఇరాన్ ని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన స్టేజ్ లో ఒక భారతదేశం మాత్రమే ఉంది. ఎందుకంటే గివెన్ అవర్ హిస్టారికల్, సివిలైజేషనల్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ డిఫెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్, ఇండియా అండ్ ఇజ్రాయెల్, I think India is in a position to bring 2 warring parties together. I think this is the litmus test for India, how it's going to play its diplomatic cards, రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు లిట్మస్ టెస్ట్ ఇది ఇండియా కూడా అని. బట్ నిజంగా ఇప్పుడు యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు కూడా ముందడుగు వేయలేదు. అంటే ఇరాన్ని నిలువరించే ప్రయత్నం డైరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు ఇరాన్ మిజైల్స్ దాడి చేసే వరకు కూడా అలాంటిది
భారతదేశం మీరు చెప్పినట్టుగా ఈ ఇరాన్తో కానీ అటు ఇజ్రాయెల్తో కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడగలిగే ప్లేస్లో నిజంగా ఉంది అనుకుంటున్నారా? అమెరికా ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి ఇక్కడ హరి గారు, ఐ థింక్ సాక్షి టీవీ ప్రేక్షకులు కూడా, ఈ యుద్ధం ఇరాన్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్న ఈ యుద్ధానికి బ్యాక్ డ్రాప్ లో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ద కార్నర్, వెరీ వెరీ నియర్. అనదర్ 2 months 3 months లో 2 months లోనే యాక్చువల్ గా నవంబర్ డిసెంబర్ కల్లా వాళ్ళు వచ్చేసి జనవరిలో కొత్త ప్రెసిడెంట్ వస్తాడు అమెరికాకి. అది కమలా హ్యారిస్ వస్తారా ట్రంప్ వస్తారా అనేది ఇక్కడ ఎందుకు ఇస్తానంటే ఆ మాట, నేను అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్ లో అమెరికన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ నేను స్టడీ చేసి, ఐ హ్యావ్ ఎ డాక్టరేట్, నేను ఫ్రమ్ ఢిల్లీ JNU. నేను స్టడీ చేసిన ప్రకారం ఏంటంటే అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్ లో ఇజ్రాయలీ జూయిష్ లాబీ or you may call it as American Jewish lobby plays a very very important. But in that case, Israeli president, whoever wants to, for American president, who ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అమెరికన్ జూయిష్ లాబీ యొక్క సపోర్ట్, మనీ, ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి ఇజ్రాయెల్ కోసం ఇప్పుడు అమెరికా ఏదైనా చేసే అవకాశం ఉంది, ఇది ఆల్ అవుట్ గా. ఎందుకు ఇప్పుడు రాబోయే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో అది ట్రంప్ గానీ కమలా హ్యారిస్ గానీ, డెమోక్రాట్స్ కమలా హ్యారిస్, ఈ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, అవును వాళ్ళిద్దరు సంయుక్తంగా కూడా మద్దతు ప్రకటించారు. వినబిలిటీ పెంచుకోవడానికి ఇజ్రాయలీ అమెరికన్ జూయిష్ లాబీ ఏదైతే అంటున్నానో అది దాన్ని వాళ్ళు ఐపెక్ అంటారు, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క డబ్బు చాలా అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఇప్పుడు ఆల్అౌట్ గా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ అయింది మనందరికీ కనపడింది, హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లెబనాన్ లో ఆపరేట్ అవుతుందో, అంటే ఇజ్రాయెల్ కి పైన ఉత్తరాన ఉంది లెబనాన్ అనే దేశం, ఆ లెబనాన్ లో సదరన్ లెబనాన్ లో హెజ్బుల్లా ఏదైతే ఆపరేట్ చేస్తుందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దానికి ఇరాన్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇరానే చెప్పింది రేట్ వచ్చి, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్యాలెస్టైన్ ఎందుకు వేస్తుంది, ఏమి రీజన్ ఇచ్చింది, మీరు లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా అని అంటారు కదా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, అందుకని దానికి ప్రతీకారంగా మేము బాంబులు వేస్తున్నాం అని చెప్పింది. రమేష్ గారు, లెట్ మీ ఇంటరప్ట్ యు హియర్. ఒక్క నిమిషం agreeing to the fact that it has complete support to a terrorist organization called Hezbollah in southern Lebanon. రైట్ నోటెడ్ సార్. అయితే ఇంకొక విషయం చెప్పి ముగిద్దాం. సో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిజైల్స్ని ఏ రకంగా ఇజ్రాయెల్ అడ్డుకుంటుందో, సో ఇది ఎంత పటిష్టంగా ఉన్నాయి, సో ఇరాన్ ప్రయోగించే మిజైల్స్ని ఇజ్రాయెల్ ఇంకా ఎంతవరకు నిరోధించగలదు అనే క్వశ్చన్కి క్విక్గా సార్, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఐరన్ డోమ్ హ్యాపెన్స్ టు బి, అది ఐరన్ డోమ్ చాలా వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేస్తా వచ్చింది. ఎవరు బయట నుంచి మిసైల్ చేసినా, అంటే సిరియా వైపు నుంచి వచ్చిన మిసైల్ అయినా, లెబనాన్ నుంచి వచ్చిన మిసైల్ అయినా, ఈజిప్ట్ నుంచి వచ్చినా, జోర్డాన్ నుంచి వచ్చినా, లేకపోతే ఇరాన్ నుంచి వచ్చినా, ఐరన్ డోమ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఇజ్రాయెల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆఫ్ లేట్ అంటే రీసెంట్ పాస్ట్ చూసినట్లయితే ఐరన్ డోమ్ కూడా 100% సక్సెస్ ఇవ్వచ్చు ఇజ్రాయెల్ కి, ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. సో I think Israel has to come out with a new strategy of, containing the missiles that are raining from different parts of the Middle East. Okay, Ramesh garu, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. సో మీరు చెప్పినట్టుగా దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో భారత్ స్టాండ్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్కి కూడా ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్తున్నారు. ఇరాన్ని ఇజ్రాయెల్ని కూర్చోబెట్టి మాట్లాడగలే ప్లేస్లో భారత్ మాత్రమే ఉంది అనేది కనగంటి రమేష్ గారు చెప్తున్న విశ్లేషణ.